హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై లైఫ్ స్టైల్. మీ నా ప్రీవియస్ వీడియో మీరు చూసినట్టయితే ఈ వీడియో ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. పార్ట్ 1 వెళ్ళి చూసేయండి. దిస్ వాజ్ ద పార్ట్ 2. అబౌట్ స్కిన్ కేర్ అండ్ నేను ఇంకా ఏం కామన్ మిస్టేక్స్ చేసా అండ్ నా రిజల్ట్ ఎట్లా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ అంతా ఓకేనా అనేది ఈ వీడియోలో చెప్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అందులో చెప్పేశాను కదా కొన్ని 5 టిప్స్ ఫాలో అవ్వలేదని. అండ్ సెకండ్ పార్ట్ ఏంటంటే అబౌట్ నేను ఫుడ్ ఆల్మోస్ట్ నేను ఫుడ్ స్కిప్ చేసేదాన్ని అండ్ హైడ్రేషన్ ఉండేది కాదు అస్సలు. వాటర్ ఇంటేక్ అసలు ప్రాపర్గా తీసుకునేదాన్ని అస్సలు కాదు. అండ్ నేను ఎక్కువ స్వీట్స్ అండ్ జంక్ ఫుడ్ ఇవి బాగా తీసుకునేదాన్ని. ఎప్పుడైతే నేను స్వీట్స్ షుగర్ ఐటమ్స్ వాట్ ఎవర్ ఇవన్నీ ఆపేసానో అప్పుడు నా స్కిన్ ఓకే బెటర్ అనిపించింది. ఓన్లీ ఒక 30% ఓకే అనిపించింది. ఆఫ్టర్ జంక్ ఫుడ్ కూడా నేను చాలా వరకు నేను వీక్లీ వన్స్ అట్లా తీసుకున్నా. అప్పుడైతే అది కూడా ఆపేసిన అనమాట. మంత్లీ వన్స్ తీసుకుంటున్నాను. నాకు చాలా చేంజ్ వచ్చింది. నేను పిక్చర్ ప్లే చేసాను ఆల్రెడీ. మీరు ఫస్ట్ పార్ట్ చూస్తే అసలు దేని గురించి చెప్తున్నా అనేసి వీడియో మొత్తం మీకు అర్థమవుతుంది. ఫ్రమ్ యాక్నీ టు గ్లోయింగ్ స్కిన్ చాలా అంటే చాలా చేంజ్ వచ్చింది. ఇవి స్టెప్స్ మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ మీరు బయటవి తినటం ఆపేస్తే మీ స్కిన్ అనేది చాలా గ్లో అవుతుంది. అండ్ ఆల్సో షుగర్ ఐటమ్స్ అస్సలు తీసుకోవద్దు. ఇన్ కేస్ మీరు షుగర్ తీసుకున్నారంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దానివల్ల మనకి చాలా ఇబ్బందులు కలిగే ఉన్నాయి కాబట్టి ఇవే మీరు తీసుకోకండి. ఫాలో బెటర్ మంచి ఫుడ్ తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదండి, నేను చెప్తున్నా కదా. అండ్ ఆల్సో నేను ఎట్లా అంటే ఏ ప్రొడక్ట్స్ ఆన్లైన్లో చూసినా అవి కొనడానికి చాలా వరకు ట్రై చేస్తా. కొన్ని కొన్నాను, కొని ఇంతవరకు తీసుకొచ్చుకున్నా. నా స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోయింది. ప్లీజ్ మీరు కూడా ఆ ప్రోడక్ట్ మీకు పడుతుందా లేదు చూసుకొని కొనండి, లేకపోతే మనీ వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను కాబట్టి వచ్చి మీకు చెప్తున్నాను. డోంట్ డూ దట్ వన్. అండ్ ఆల్సో వాటర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ అందరికీ. వై బికాస్ వితౌట్ వాటర్ మీరు నథింగ్, అసలు ఇంపాసిబుల్ అది. ఎందుకంటే మన స్కిన్ హైడ్రేషన్ ఉండాలంటే కంపల్సరీగా మినిమం డేకి 2 to 3 లీటర్స్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. నేనైతే ఆ స్టెప్ ఫస్ట్ ఫాలో అయ్యాను. అండ్ ఆల్సో సన్ స్క్రీన్ సెకండ్ స్టెప్ ఫాలో అయ్యాను. అండ్ షుగర్ కట్ చేశాను. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఏంటంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మంత్లీ వన్స్ తింటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ దీనివల్ల నాకు డైట్ చేంజెస్ ఏమైనా ఉన్నాయంటే మీకు వీడియోలో చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఎప్పుడైనా సరే మనం మంచి ఫుడ్ తీసుకోవాలండి. ఏదైనా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆల్సో లంచ్ అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ ఆల్సో డిన్నర్, ఈవినింగ్ స్నాక్స్ వాట్ ఎవర్ ఏమున్నా కానీ మంచి ఇన్ టైంలో తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఆల్సో హెల్త్ ఇష్యూస్ అస్సలు ఉండవు. అండ్ మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ని అస్సలు స్కిప్ చేయొద్దు. ఇన్ కేస్ ఎవరైతే స్కిప్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. ఎట్లా అంటే మనం హెవీ ఫుడ్ తీసుకోవద్దు ఎర్లీ మార్నింగ్. జస్ట్ లైక్ లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ అండ్ ½ బ్రేక్ ఇచ్చి తర్వాత ఇంకేమన్నా మంచి ప్రోటీన్తో ఉండే ఫుడ్ తీసుకుంటే బెస్ట్ అనమాట. నేను అట్లా ఫాలో అయ్యాను. నా స్కిన్ అయితే ఇప్పుడు కొంచెం ఓకే టు బి ఓకే. అండ్ లంచ్లో అయితే నేను క్రాబ్స్ అండ్ దాంట్లో నేను కీరా అండ్ క్యారెట్ ఇట్లా ప్రోటీన్ ఫైబర్ ఉండేలాగా చూసుకున్నాను. కొంచెం దీనివల్ల నాకు డైజెషన్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఎప్పుడైతే మన ఫుడ్లో ఈ ఫైబర్ అండ్ అవి తీసుకున్నప్పుడు చాలా డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో నైట్ డిన్నర్ స్కిప్ చేస్తున్నారు చాలామంది. స్కిప్ చేయొద్దు. అంటే లైక్ రైస్ వద్దు, రైస్ ప్లేస్లో లైక్ చపాతి ఇవన్నీ పెట్టుకున్నా నేను. యా స్కిన్ గ్లో వచ్చింది. అండ్ ఆల్సో వెయిట్ గురించి వస్తే దీని గురించి నేను తర్వాత మాట్లాడుతాను. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే దాంట్లోకి స్టెప్ వేస్తున్నాను. ఇంకొంచెం టైం ఉంది. అది మొత్తం హీల్ అయిన తర్వాత మీకు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇవైతే నేను తీసుకున్న స్టెప్స్ అనమాట. అసలు నేను డర్మటాలజిస్ట్ని అస్సలు కన్సల్ట్ అవ్వలేదు. నేను నా ఓన్గా నేను తీసుకున్న స్టెప్స్ మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను.
యా ఇది మాత్రం వీడియో. దట్స్ ఇట్ ఫర్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దట్ బాయ్. టేక్